కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదంగా భావించే లడ్డు పవిత్రత ప్రత్యేకత తిరుమల ఆలయానికి ఉంది. శ్రీవారి లడ్డు తినడానికి అందరూ ఎంతో ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే మతాలకు అతీతంగా వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో అందరూ ఆసక్తిని చూపుతారనే సంగతి మనందరికీ తెలిసిందే. అంతగా ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డు పేరు ప్రఖ్యాతులు గడించింది. అయితే అందరూ ఎంతో పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరుగుతోందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది. ఏ ఇద్దరు కలుసుకున్నా తిరుమల లడ్డు గురించే మాట్లాడుకుంటున్నారంటే ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. అసలేం జరిగిందో చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు నూనెను, చేప నూనె వినియోగిస్తున్నారనే వాదనపై రాజకీయాలు వేడెక్కాయి. ఆలయంలో లడ్డూలు తయారు చేసేందుకు ఏఆర్ డైరీ కంపెనీ నెయ్యి సరఫరా చేసేది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం తిరుమల శ్రీవారి లడ్డులో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు ధృవీకరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి లడ్డు ప్రసాదంపై చర్చ మొదలయ్యింది. తిరుమల శ్రీవారి ప్రసాదంలో ఇష్టమొచ్చిన పదార్థాలే కాకుండా నాసిరకం నెయ్యిని వాడారన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, ఇది క్షమించరాని నేరమని, దీనికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఇదిలా ఉంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు దుర్మార్గుడని, దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగడానికి చూస్తున్నాడని, ఇలాంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరని, కల్తీ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అంతా ఓ కట్టుకథ అని, కల్తీకి ఆస్కారం లేకుండా టీటీడీలో అద్భుతమైన వ్యవస్థ ఉందని తెలిపారు. ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో ఆ రోబస్ట్ ప్రాక్టీస్ను దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సంతోషపడాల్సింది పోయి, గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి, మనం చేస్తూ ఉన్న పని ఏమిటి? అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం, జరగంది జరగనట్టుగా చెప్తా ఉన్నాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని, యానిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని, లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని, ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. టీటీడీ ప్రకారం ఈ సంస్థ జూలై 6, జూలై 12 మధ్య 4 ట్యాంకర్లను పంపింది. జూలై 15 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు ఈ సంస్థ 6 ట్యాంకర్లను పంపింది. ఇందులో ఒక ట్యాంకర్లో 15,000 లీటర్ల నెయ్యి సరఫరా చేశారు. జూలై 6న పంపిన 2 ట్యాంకర్ల నమూనాలు, జూలై 12న 2 ట్యాంకర్ల నమూనాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించి గుజరాత్లోని నేషనల్ డైరీ ల్యాబ్ టెస్టుకు పంపి మిగిలిన ట్యాంకర్లను నిషేధించారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి కొనుగోలు చేస్తున్న ఆవు నెయ్యి ధర లీటరు 478గా ఉంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఇస్తోంది. వాస్తవానికి 2023వ సంవత్సరంలో ప్రభుత్వ డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 320 రూపాయల ధరకు నెయ్యి సరఫరా చేయడానికి నిరాకరించింది. దీంతో నెయ్యి సరఫరా కాంట్రాక్టును 5 ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారు. అయితే ఈ 5 కంపెనీల్లో ఒకటైన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఆగ్రో ఫ్రూట్స్ అనే సంస్థ లీటరు నెయ్యి 320 రూపాయలకు అందించేందుకు టెండర్ ఇచ్చింది. దాంతో అతని టెండర్ని ఆమోదించింది.
మార్చి 12న టెండర్ సమర్పించింది. దీంతో పాటు మే 8న టెండర్ జారీ చేయగా మే 15న సరఫరా ఆర్డర్ ఇచ్చారు. 20 రోజుల తర్వాత నెయ్యి సరఫరా ప్రారంభమయ్యింది. ఏఆర్ కంపెనీ మొత్తం 10 ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసింది. వీటిలో 6 ట్యాంకర్లను ఉపయోగించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారాక లడ్డూల రుచి, నాణ్యత తగ్గిపోయిందనే ఫిర్యాదు వచ్చింది. చంద్రబాబు నాయుడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో మొత్తం 5 సరఫరాదారుల నెయ్యిని పరీక్షించాలని కమిటీని కోరింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంలో టీటీడీ ఈవో రిపోర్టు కీలకంగా మారనుంది. టీటీడీ లడ్డు కల్తీ నెయ్యి విషయంలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈవోను ఆదేశించింది. టీటీడీ ఈ శనివారం అంటే ఈరోజు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. టెండర్ ప్రక్రియ, పాల్గొన్న సంస్థలు, తక్కువ రేటుకు కోడ్ చేయడం వెనుక ఉన్న ప్రధానమైన కారణాలు అన్నిటితో సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోకు ప్రభుత్వం సూచించింది. దీంతో ఆ నివేదికను తీసుకొని ఈరోజు సాయంత్రం సీఎం చంద్రబాబును టీటీడీ ఈవో కలవనున్నారు. ఈ సందర్భంగా కల్తీ వివాదం, నెయ్యి కొనుగోలు రిపోర్టులతో పాటు పలు విషయాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించనున్నారు. నివేదిక అందిన తర్వాత ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ పెద్దలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వారిచ్చే సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. లడ్డూ నెయ్యి వివాదంపై ఇప్పటికే స్పందించిన టీటీడీ ఈవో శ్యామలరావు నెయ్యి క్వాలిటీపై ఎప్పటి నుంచో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. లడ్డూ పోటులో నెయ్యి క్వాలిటీ పైన ఎంక్వైరీ చేశానన్నారు. అనుమానాలు రావడంతో ల్యాబ్కు పంపించామన్నారు టీటీడీ ఈవో. ఏది ఏమైనా తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం ఒక దురదృష్టకరమైన ఘటన. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు విషయంలో నిజంగా ఇలా కల్తీ జరిగి ఉంటే చేసిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులే. దేవుడు క్షమించినా వాళ్లను ప్రజలు క్షమించరు. నిజాలను నిగ్గుదేల్చాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది.